శ్రీకాకుళంలో మూలపేట పోర్టు ఇది గతంలో ప్రతిపాదనలు లేదంటే ఎన్నికల హామీలకి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు అది ఆచరణకు నోచుకుంటోంది. ప్రస్తుతానికి చూసుకుంటే తొలి దశ పోర్టు 23.5 MTPA, తుది దశ పోర్టు 83.3. తొలి దశలో 4 బెర్తులు పెడతారట. 1,20,000 DWT నౌక పరిమాణం ఉంటుంది. అవసరమైనటువంటి భూమి 1,254 ఎకరాలు. దక్షిణ బ్రేక్ వాటర్ 2,455 మీటర్లు, ఉత్తర బ్రేక్ వాటర్ 580 మీటర్లు. టోటల్గా చూసుకుంటే ఇది వచ్చే ఏడాదికి పూర్తవుతుంది అంటూ ప్రభుత్వం చెప్తోంది. పనులు ప్రారంభమైపోయినాయి. 4,361 కోట్లతో ఇప్పటికే 8.3 లక్షల టన్నుల రాళ్లతో బ్రేక్ వాటర్ నిర్మాణం అయితే జరిగిపోయింది. జనరల్ కార్గో నిర్మాణం కోసం భూమిని పటిష్టం చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు అనువుగా ఈ మూలపేట పోర్టు నుంచి సరుకు రవాణా జరుగుతుంది అన్నటువంటిది ప్రభుత్వం చెప్తోంది. దానికి సంబంధించిన ఫోటోల్ని రిలీజ్ చేసింది. ఓవరాల్గా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే, మ్యారిటైమ్ బోర్డు అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుపుతూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. లేకపోతే కనుక మచిలీపట్నం పోర్ట్ లాగానే ఉంటుంది. ఇప్పుడు మచిలీపట్నం పోర్టు ఇప్పుడు రన్నింగ్లోకి వస్తుంది, అండర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ ఆల్రెడీ ప్రస్తుతం చెప్పుకుంటున్నటువంటి రామాయపట్నం పోర్టు వచ్చే ఏడాదికి, ఈ ఏడాదిలోనే వచ్చే 2 నెలల్లో ఇనాగ్రేషన్ వైపుకి వెళ్తోంది.